ఎక్కువ పెట్టిన తుపాకీ తూట పడ్డవరు ఇక్కడ పంచేయాలని. గద్దరన్న నుండి నేను వ్యక్తిగతంగా అంటే నేర్చుకున్నది వాస్తవంగా ఏం లేదు. ఆయన కర్రతో సాము చేస్తాడా లేకపోతే అసలు యుద్ధమే చేస్తాడా వేదిక మీద, అది నృత్యం కానీ కదని. పొద్దుతిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే తొలి పొద్దును ముద్దాడే ఓలం ఒలియహోలం బానిసలారాలెండిరో ఈ బాంచను బతుకు వద్దురా పచ్చానడ విలని పాట పండు వెన్నెల రాసిందే వెన్ను పూసలని పాట వెన్ను పూసలని పాట తుపాకీ తూటను దాసిందే నిద్దురబోయిన లోకాన్ని అమాస చీకటి అర్ధరాత్రి చెల్లెమ్మ ఓ చెల్లెమ్మ ఎక్కడికమ్మ బయలుదేరినవు చెల్లెమ్మ ఓ చెల్లెమ్మ అత్త తొంగి చూడరాయే ఓలచ్చ గుమ్మడి మొగడు ముద్దాడాయే ఓలచ్చ గుమ్మడి కారం చెడు భూస్వాములతోటి కలబడి నిలబడి ఎదురు నిలిచిన దళిత పులులమ్మ. తన వ్యక్తిగత జీవితం కానీ గద్దరన్న మరణ వార్త తెలియగానే రాయాలన్న ఆలోచన లేదు. వెల్కమ్ టు మాతృక టీవీ. ఆగస్టు 6వ తారీఖు రేపు గద్దరన్న చనిపోయి ప్రథమ వర్ధంతి సందర్భంగా మాతృక టీవీ ముందుగా గద్దరన్నకు జోహార్లు అర్పిస్తోంది. మాతృక టీవీ ప్రేక్షకులందరి పక్షాన గద్దరన్నకు మరొకసారి జోహార్లు అర్పిస్తూ ప్రజా యుద్ధ నౌకగా మరియు సాంస్కృతిక విప్లవ పోరాట యోధుడిగా తెలుగు ప్రజలందరికీ తెలిసినటువంటి వాడు. పాటకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నటువంటి గద్దర్ ఆగస్టు 6వ తారీఖున ప్రథమ వర్ధంతి సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా గద్దరన్న వర్ధంతి సభలను నిర్వహిస్తున్న సందర్భంగా గద్దరన్న యాదిలో మాతృక టీవీ ప్రత్యేకంగా ప్రజా కవి మరియు ప్రకృతి వాగ్గేయకారుడు యోచన అన్నను ఈ సందర్భంగా గద్దరన్నకు పాటకి గద్దరన్నకి కళాకారులకి సాంస్కృతిక ఉద్యమానికి ఏ విధంగా ఉండేవాడు. ముందుగా యోచన అన్నకి నమస్కారం. అన్న చెప్పండి, గద్దరన్న పాటకి సాంస్కృతిక ఉద్యమానికి ఏ విధమైనటువంటి సంబంధం ఉండేది? ముందుగా మాతృక టీవీ యాజమాన్యానికి మాతృక టీవీ ప్రేక్షకులకు నేను కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. గద్దరన్న అంటే ఒక భారతదేశంలోనే కాదు, ఒక తెలంగాణ రాష్ట్రానికి కాదు, ప్రపంచవ్యాప్తంగా తాను ఒక లెజెండరీ పోయెట్. గద్దరన్న తెలియని వాళ్ళంటూ దరిదాపుగా తెలుగు ప్రపంచానికి కానీ ప్రపంచంలో ఉన్న అంటే తెలుగు ప్రపంచం సాహితీవేత్తలకు సాహిత్య అభిమానులకు పాట అభిమానులకు గద్దరన్న తెలియకపోవడం అనేది దరిదాపుగా ఉండదు. గద్దరన్నని మనం కొత్తగా పరిచయం చేసే వ్యక్తి కాదు. గద్దరన్న చేతిలో చాలామంది కళాకారులు, గద్దరన్న పాటతోని చాలామంది ఉద్యమకారులు తయారైన సందర్భం మనం తెలుసు మనకి. అట్లా గద్దరన్న ఒక పాటతోనే కాకుండా పాటతో పాటు ప్రత్యక్ష యుద్ధాలలో ఉన్నాయి. అది నక్సల్బరీ పోరాటాలు కానీ, శ్రీకాకుళం పోరాటాలు కానీ, ఇటు ఆదివాసీ గిరిజన పోరాటాలు కానీ, ఇటు దళిత ఉద్యమాలు కానీ, చుండూరు కారంచెడు లాంటి పోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న సందర్భాలు గద్దరన్న అవి చాలా గొప్ప జీవితం. గద్దరన్నని మళ్ళీ మనం అంటే అంత వ్యక్తిని చూడలేమని నా ఫీలింగ్. అంటే అంత ఆ పోయెట్ కానీ, ఆ తెగింపు కానీ, ఆ ధైర్యం కానీ, తను ప్రదర్శించిన అశేషమైన ఒక సాహిత్యాన్ని, తను పోరాటాన్ని, అవన్నీ అంటే గద్దరన్న నార్మల్గా అందరిలాగా పాటలు పాలే. ఆయన తనకంటూ ఒక ప్రత్యేక శైలిని, ఒక ప్రత్యేక బాణిని, ఒక ప్రత్యేక స్టైల్ని, వేషధారాన్ని తను ఏర్పరచుకున్నాడు. అట్లా ఇంకెవరు చేసినా కూడా సాధ్యం కాదు. అంటే గద్దర్ అనే పేరు గదర్ విప్లవకారుల నుంచి గదర్ నుంచి గద్దర్గా తన పేరు పెట్టుకోవడం, ఆ పేరుకు తగ్గట్టు ఆయన పోరాటాలు కానీ, ఆ పాటలు కానీ గద్దర్కి అది సొంతం. గద్దరన్న పేరు వినగానే పాటకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారినటువంటి గద్దరన్న అదే సినిమాల్లో పాటలు కాకుండా అసలు పాట అంటేనే ప్రజల్లో మాటల్లో నుంచి ఆ మాటను తన పాటగా మార్చి ఆ పాట ఇవాళ తెలుగు సమాజాన్నే కాదు మొత్తం భారతదేశాన్ని కూడా రాజ్యాన్ని ప్రశ్నించినటువంటి గద్దరన్న ఇప్పుడున్నటువంటి సమాజానికి మీరు చూసినటువంటి గద్దరన్నను ఏ విధంగా ఆదర్శంగా తీసుకోవాలి, ఇప్పుడు ఏ విధంగా మనం తన ఆలోచనల్ని సమాజానికి అప్లై చేయాలి? అంటే గద్దరన్న తెగింపుని, గద్దరన్న యొక్క తాత్వికతని, ఆయన భావన ప్రపంచం చాలా పెద్దది వాస్తవం చెప్పాలంటే. తను రాసిన సాహిత్యం, పోరాట పాటలు, సిరిమల్లే చెట్టు కింద, లచ్చుమమ్మ లాంటి ఒక సామాజిక రుగ్మతలపైన, మహిళలపైన
ప్రకృతి పైన తను కేవలం ఒక నక్సలైట్ పాటలే రాసిండడానికి కూడా కాదు, అసలు ప్రపంచంలో జరుగుతున్న అన్ని అంశాల మీద ఆయన తట్టి లేపిండు. పోనీ గద్దరన్నలాగా సాహసం చేయాలంటే ఇప్పుడున్న తరానికి అది సాధ్యం కాదేమో. ఎందుకనంటే గద్దరన్న పాట ఎక్కడ అంటే పేర్లు పెట్టుకొని రచనకు పేర్లు పెట్టుకొని లేని కాలంలో పాట ఎవరు రాసిలో తెలియని కాలంలో గద్దరన్న ఒక భయంకరమైన రెవల్యూషన్ పోయేట్టు. ఎక్కడ అంటే పేరు కొరకు తాపత్రయపడ్డట్టు కానీ తనలో ఎక్కడ కనిపించింది. తను వాస్తవంగా చెప్పాలంటే అప్పుడప్పుడు అంటూ ఉన్నాడు, తను రాసుకున్న పాటలు ఇంకా నిర్బంధ కాలంలో చాలా ఎక్కువ అవి పోయినాయి, అవి దొరకలేదన్న సందర్భం కూడా ఉంది. ఇప్పుడున్న యువతరం కూడా ఏదో రాయగానే యూట్యూబ్లలో తప్పేం కాదు, కాకపోతే ఇప్పుడున్న యూట్యూబ్ పరిస్థితులలో మనం అలాంటి రెవల్యూషన్ పాటలు అంత పెద్ద ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చని నా ఆలోచన. ఒక చిన్న పాట రాయగానే తమ గుర్తింపు కోసం పాటుపడుతున్నటువంటి యువ రచయితలు కావచ్చు, యువ కళాకారులు కావచ్చు, ఇవాళ తమ పేరు తమ ఉనికి కోసం పరితపిస్తున్నటువంటి ఇప్పుడు పరిస్థితులలో తన పేరు లేకుండా ఎన్నో పాటలను రాసి ఎన్నో రచనలు చేసి సమాజానికి అంకితం ఇచ్చినటువంటి గద్దరన్న మీలాంటి గాయకులు, మీలాంటి వాగ్గేయకారులు, మీలాంటి ప్రకృతిని ప్రేమించేటువంటి కళాకారులు ఏ విధంగా తనను ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు? నాకు తెలిసి జననాట్య మండలి వాళ్ళు, అన్నోదేవాలు చాలామంది ఉన్నారు. కానూరు వెంకటేశ్వరరావు గారు తను పాటలు రాస్తూ సమాజం కొరకే బతికి తన భార్య చనిపోయినా కూడా నిర్బంధ కాలంలో కానూరి గారు పుస్తకం రాసుకున్నారు, కథ కాని కథ. తన భార్యకు ఒక లవ్ లెటర్ రాస్తారు అందులో, ఆ పుస్తకంలో. అంటే మనుషులు సమాజం కొరకు కవులు ఆ రకంగా బతికిల్లా అనే ఒక. రామారావు గారు, ఇప్పుడు గద్దరన్న రామారావు అన్న వీళ్ళు వంగపండు ప్రసాదరావు అట్లా వాళ్ళు మంచి ఫ్రెండ్స్, ఒక ఏకకాలం వచ్చిన అరే బావ అని పిలుచుకుని ఒకరికొకరు బావ అని పిలుచుకునే మిత్రులు. వాళ్ళు త్యాగాలు చేసేళ్ళు. ఇప్పుడు అంటే ప్రజానాట్యం నుంచి కూడా శబ్ద రశ్మి అని ఆయన ప్రదర్శిస్తానే నేను నాటకం ప్రదర్శనలే రోడ్ షాట్ వేస్తుంటే ఆయనను చంపేస్తారు. పాటకు భయపడి గరిమెల్ల సత్యనారాయణను, దాశరథి రంగాచార్యను, కవిత్వం భయపడి కాళోజీని, ఇవాళ వరవరరావును, ఇట్లా సాహిత్యానికి భయపడి జైళ్ళల్లో నిర్బంధం చేసి ఒక కెన్సారో వివా లాంటి ఒక ఆఫ్రికన్ కవిని ఉరికమ్మానికి ఎక్కించింది అంటే పాట ఎంత పవర్ఫుల్లో మనం అర్థం చేసుకోవచ్చు. పాటే కదా అని అనుకుంటే కాదు, పాట ప్రపంచ రాజ్యాలను కూల్చింది, పాట ప్రజల్ని చైతన్యవంతం చేసింది, ప్రభుత్వాలను మార్చింది. మొన్నటి వరకు గోరటెంకన్నా జయరాదన్న ఇప్పుడు ఇవాటి వరకు కూడా వాళ్ళు అంత అద్భుతమైన కవులుగా రాస్తున్నారు, బతుకుతున్నారు. మొత్తానికే లేరని కూడా మనం అనడానికి లేదు. మహానుభావులు అంటే గొప్ప త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇది యువతరం దాన్ని ఆ స్పృహలో కోల్పోవడం కొంచెం బాధాకరం. గద్దరన్న వారసత్వం కొనసాగించాలంటే గద్దరన్న ఎటువైపు నడిచిండు, గద్దరన్న ఏం చేసిండు, గద్దరన్న ఏ వర్గం వైపు నిలబడ్డాడు, గద్దరన్న ఏం పాటలు రాసిండు, గద్దరన్న సాహిత్యం ఏంది, గద్దరన్నను ఎట్లా చదవాలి, ఎట్లా అనుకరించాలనేది తెలుసుకోవాలి. అంటే పక్కకు పేరు గద్దరని పెట్టుకోగానే కాదు. గద్దరన్న తర్వాత చాలామంది పేరు పక్కన గద్దరని పెట్టుకోవచ్చు, తప్పులేదు. తాను కూడా ఎంకరేజ్ చేసిండు, నాలాగా గద్దరు, నాలాగా వాడుతున్నాను, సంతోషపడదు. కానీ ఒక పేరు ఒకటే కాదు, ఆ పేరు చెడిపోకుండా కాపాడాలి. ఇప్పుడు యువతరమైన గద్దరన్నని ఏ రకంగా అనుసరించాలి, గద్దరన్న పాట ఏ వైపు ప్రయాణించింది, పాట ఎట్లా యుద్ధం చేసింది అనేది తెలుసుకోవాలని నా ఉద్దేశం. యోచన గారు, మీకు గద్దరన్నకి ఉన్న పరిచయం ఏ విధంగా ఏర్పడింది? మా కుటుంబంలో పాటకు అంటే విప్లవ పాటకు ఆ ప్రాధాన్యం మొదటి నుంచి ఉన్నాయి. ఎప్పుడు చాలా చిన్నతనంలో నేను 6th or 7th చదివే సమయంలో, అంటే ఆ కాలంలో అప్పుడు బి నరసింహారావు గారు రంగుల కళ సినిమా తీసిన సందర్భంలో అప్పుడు మా ఊళ్ళో అంటే దాదాపుగా మా ఇంట్లో టేప్ రికార్డ్ ఉండే, చిన్న రీల్ టేప్ రికార్డ్. ఆయన స్కెచ్ పెట్టిండ, జం జమ్మల్ మరి వెయ్యి కాలా జరి, జం జమ్మల్ మరి వెయ్యి కాలా జరి. ఆ పాట నేను అసలు అది మదనా సుందారి మదనా సుందారి మదనా సుందారి, దానికి హమ్మింగ్ నారే నన్నారే నారే నన్నారే నారే నన్నారే నన్నారే నన్నారో నారే నన్నారే. ఇట్లా ఈ పాటలు ఒక చాలా అద్భుతం అనిపించాయి కదండి. అరే అవి ఏంటిది అసలు, ఎవరు ఇంత అద్భుతమైన గొంతుని పాడి టాప్గా అయిందా, చాలా ఆకట్టుకునే విధంగా పల్లె జానపదాలలోనే ఆ రోజులు చెప్పిన గద్దర్ అంటే గద్దరితను చాలా గొప్ప కళాకారుడు, జననాట్య మండలి సంగతి అని చెప్పాను. ఇక తర్వాత చాలా కాలం తర్వాత నేను పాట
రాయడం. తెలంగాణ ఉద్యమం మమ్మల్ని చాలామంది గొప్ప గొప్ప కవులను, కళాకారులను, మేధావుల్ని అందరినీ మమ్మల్ని ఐక్యం చేసింది, వాళ్ళతో సంబంధాలు కల్పించింది. అట్లా గద్దరన్న ఉద్యమ కాలంలో ఆ పాదయాత్ర సంబంధించి వరంగల్లో మేము అందరం పాదయాత్ర చేసుకుంటూ వస్తుంటే గద్దరన్న వచ్చినాడు. మేము క్రమశిక్షణ లేకుండా ఇటు అటు ఇష్టం వచ్చినట్టు వెళ్తాను. గద్దరన్న వెంటనే కారు దిగి ఆయన దగ్గర కట్టెనుకుని అందరినీ రా కళాకారులు అంటే ఏమనుకుంటాను, సిస్టమేటిక్గా ఉండాలి అని చెప్పి అందరం ఆయన అంటే ఒక రకమైన భయం. వేదిక మీద కూడా చాలా భయంగా గద్దరన్న ఉన్నాడంటే పిన్ డ్రాప్ సైలెన్స్, ఆ సిన్సియారిటీ అట్లా ఉన్న తర్వాత తను మళ్ళీ పాట పాడితే ఏదో మనం నోటికి వచ్చింది ఏదో పాడుతున్నాం కదా పట్టి పెట్టారంటే రాసినా కూడా ఆయన అడిగేది. గోదావరి పాట, గోదావరి గోదావరి ఓ పారేటి గోదావరి అని, అమ్మ చూడమ్మ బయలెళ్ళినాదో గోదారమ్మ, గంగమ్మ తల్లై బయలెళ్ళినాదో గోదారమ్మ, ఇట్లా పాట పాడుతుంటే అరే పాట ప్రాణం గోదావరి ఎక్కడ పుట్టింది అంటే అలా ఉన్న చాలామంది సైలెన్స్ అయిపోయారు. అల్లకెళ్ళి అన్న నాసి నిన్ను అడిగినారని అట్లా ఆయన ఏదన్నా విషయం ఉంటే తెలంగాణ తొలి అమరవీరుడు ఎవరు, ఇవన్నీ కళాకారులు మనకు తెలిసి ఉండాలి. ఊరికేనే నేను రాస్తున్నా ఏదో బట్టి పడుతున్నా, జ్ఞానం కలిగి ఉండాలనేది గద్దరన్న ఒక లక్ష్యం. ప్రతి కళాకారుడు తెలివిగా ఉండాలి, జ్ఞానంగా ఉండాలి, అని నేర్చుకొని ఉండాలి. ప్రజలకు చెప్పే, ప్రజలు ప్రశ్న ఎత్తే దానికి జవాబు చెప్పే ఆ జ్ఞానంతో కలిగి ఉండాలని చెప్పి బాగా చెప్పేటోడు. ఆ తర్వాత వాళ్ళ కోసం పుస్తకం ఇస్తున్నప్పుడు డాక్టర్ పసునూరు రవీంద్రన్నని ఇద్దరం కలిసి ఆ గద్దరన్న ఇంటికి వెళ్ళినప్పుడు గద్దరన్న మీద ఒకటి పాత కేసు ఏదో మళ్ళీ అని పెట్టి హౌస్ అరెస్ట్ చేసి ఇంటి ముందరనే పోలీసు వాళ్ళు ఒక డేరా వేసుకొని ఉంటే బయటికి రాలేని పరిస్థితున్నాను. అసలు ఆ పుస్తకం కూడా గద్దరన్న చేతుల మీద రిలీజ్ కావాల్సింది. కూర్చొని పెట్టుకునే సందర్భంగా మాట్లాడి ఏమేమి పాఠాలు రాసినావు, ఏం రాసినావు. అప్పుడు రామారావణ పాట విన్నాడు. రామారావణ మంచి మిత్రుడు కానీ రామారావణ పాట పెట్టరా నువ్వు రాసిన పాట కదంటే పాడిన నేను. నువ్వు గొంతెత్తితే గోదావరి లోయలో ఎంత ఊగింది ఉయ్యాలా, నీ పాట వింటూ నక్సల్వరి నవయవ్వనమయ్యింది ఆవేళ, రాగం ఎత్తుకుంటే రామారావు నోట జాతరయ్యి కూడే జనమందరూ ఒక్క చోట, సత్యమన్నా ఓ రామన్నా నీ ఆట పాట ఎక్కువ పెట్టిన తుపాకీ తూట. పడ్డవరు ఇక్కడ పంచేయాలని చాలా చాలా ఎంజాయ్ చేశాను. రామారావు గారు గొప్ప కళాకారుడు, వాడు నా ఆత్మీయ మిత్రుడు. చాలా చిన్నతనంలో మేమంతా కలిసి పనిచేసినాం. మహా కళాకారుడు, మహా గొంతు, కూర్చోలేదని చెప్పి చాలాసేపు మాట్లాడి కన్నీరు తీసుకున్న సందర్భం. ఆ తర్వాత చాలా వేదికల మీద, తెలంగాణ ఉద్యమంలో చాలా వేదికల మీద కలిసి ప్రదర్శనలు ఇచ్చినాం, పంచుకున్నాం. పుస్తక సభలలో కూడా చాలా అన్నతో పాటు నేను వేదికను పంచుకున్న సందర్భాలు. అట్లా గద్దరన్నతో నాకు తెలంగాణ ఉద్యమం కలిపిన సంబంధాలు, సాహితీ సభలు కలిపిన సంబంధాలు, పుస్తకాలతో కాసేపు మాట్లాడడం. గద్దరన్న వ్యక్తిత్వం గురించి ఇంత గొప్పగా చెప్పినటువంటి మీరు వ్యక్తిగతంగా గద్దరన్నను చూసి, గద్దరన్న ఆచరణను చూసి, ప్రజా ఉద్యమాల నుంచి వచ్చినటువంటి అన్న నేపథ్యాన్ని చూసి వ్యక్తిగతంగా మీరేదైనా నేర్చుకున్నారా? గద్దరన్న నుండి నేను వ్యక్తిగతంగా అంటే నేర్చుకున్నది వాస్తవంగా ఏం లేదు. గద్దరన్న పాట నుండి, గద్దరన్న సాహిత్యం నుంచి నేను నేర్చుకున్నా. గద్దరన్న వ్యక్తిగత జీవితం నాకు ఏమాత్రం తెలియదు వాస్తవం కూడా. గద్దరన్న ఉద్యమ జీవితం నేను చదివింది, విన్నది ఉన్నది. ప్రత్యక్షంగా నేను చూసింది కూడా పాటను చూసిన. నేను గద్దరన్న పాటను ప్రత్యక్షంగా చూసిన. కాబట్టి గద్దరన్న పాట నుంచి వెళ్ళి కోకోలుగా నేర్చుకున్నాం. గద్దరన్న పాట నుంచి మేము విపరీతమైన సాహిత్యాన్ని, శైలిని, విపరీతంగా తన అనుకరణి అంటే అంత ఆయనను అనుకరించేంత ధైర్యం లేదు వాస్తవం కూడా. గద్దరన్న వేదికెక్కి అందరూ ఆ కట్టె పట్టుకొని, ఆ పంచశీల జెండా పట్టుకొని, ఓప్పుడు ఎర్ర జెండా పట్టుకొని, ఈ మధ్యకాలంలో పంచశీల జెండా పట్టుకొని ఆయన అభినయం చూస్తుంటే అందరూ డ్యాన్స్ చేస్తారనుకుంటారు. కానీ నాకు మాత్రం ఆయన అసలు ఒక దాన్ని ఏమంటారు, ఒక పోతరాజులాగా, ఒక పునకం వచ్చిన ఒక రౌద్రం దాన్ని ప్రదర్శించి ఆయన ఒక బ్రిష్లీలాగా ఆయన కర్రతో సాము చేస్తాడా లేకపోతే అసలు యుద్ధమే చేస్తాడా వేదిక మీద, అది నృత్యంగానే కాదనే భావనకు వచ్చిన. అది లేచి హా ఇట్లా అసలు ఆయన మన సరిగమలలో
మన సప్త స్వరాలు అంటే 7 రాగాలు. కానీ గద్దరన్న సమాజంలో సబ్బండ వర్ణాలు, సబ్బండ కులాలు ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని ఉత్పత్తి రాగాలను కనిపెట్టిండు ఆయన. ఒక 7 సరిగమల వరకే దాన్ని ఏమంటే శాస్త్రీయ సంగీతం ఆగితే గద్దరన్న సేకరించిన బాణీలు కానీ, గద్దరన్న సేకరించిన పాటలు కానీ వాటిని ఎక్కడ ప్రజల నుంచి తీసుకొచ్చి మళ్ళా వాటిని ఒక విస్ఫోటన, ఒక రాడికల్ తయారు చేసి దాన్ని మళ్ళీ ప్రజలకు ఏ రకంగా ఎక్కించిందంటే సాగం ఆనం అది ఎక్కడ కనిపించదు నాకు. అదిగో ఎక్కడో రాగం వినిపిస్తుంది. అది అలలు అలలుగా పొద్దుతిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే తొలి పొద్దును ముద్దాడే అడవిలో వెన్నెలమ్మ ఆకుల ముద్దాడే చిగురాకుల ముద్దాడే ఓలం ఓలం ఓలియహోలం 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 ఓలే ఓలో ఓలా ఓం ఓలే ఓలో ఓలం. ఇవన్నీ గద్దరన్నకు సొంతం. బానిసలారాలెండిరో ఈ బాంచను బతుకు వద్దురా, అరే బానిసలారాలెండిరో ఈ బాంచను బతుకు వద్దురా, అడుక్క తింటే మన ఆకలి తీరదు గుద్ది గుంజుకుందామురో, బానిసలారాలెండిరా ఈ బాంచను బతుకులు వద్దురా, సాంగనానరినో తగారం తాంగనానరినో. ఇవన్నీ తను సమాజాన్ని మెస్ప్రైజ్ చేసి కొత్త రాగాలు కనిపెట్టిండు. అందుకే నేనేమంటే సప్తస్వరాలు 7 కనుక్కొని వాటిని కింది మీద మీది కింద తిర్లమల్ల చేసి ఎడిట్ చేసి, కానీ గద్దరన్న ఉత్పత్తి కులాలు ఎన్ని ఉన్నాయో అన్ని రాగాలను తను కనిపెట్టగలిగాడు. 1000 కొద్ది పాటలు, 2 గ్రంథాలు ఈ మధ్యలో పాట మీద. అర్ధరాత్రి వచ్చిన స్వాతంత్రం ఆడపిల్లలకు అందుతలే అని ప్రతి అంశాన్ని పాటలో చాలా స్పష్టంగా సామాన్యునికి పామరునికి అర్థమయ్యే రకంగా తను పాటను పంపించేశాడు. అమాస చీకటి అర్ధరాత్రి చెల్లమ్మ ఓ చెల్లమ్మ ఎక్కడికమ్మ బయలుదేరినవు చెల్లమ్మ ఓ చెల్లమ్మ. అట్లా నిండు అమాసనాడు ఓలచ్చ గుమ్మడి ఆడపిల్ల పుట్టేనమ్మ ఓలచ్చ గుమ్మడి, అత్త తొంగి చూడదాయే ఓలచ్చ గుమ్మడి, మొగడు ముద్దాడాయే ఓలచ్చ గుమ్మడి, అరేవో రేవం అరేవో రేవం అరేవో రేవం అరేవో రేవో. ఇట్లా ఇదొక టైప్ ఆయన రాగాలలో. చెత్తకుండి మీద అసలు ఆయన స్పృశించని పాటలు. దళిత పులులమ్మ కారం చెడు భూస్వాములతోటి కలబడి నిలబడి ఎదురు నిలిచిన దళిత పులులమ్మ. అట్లా కోకొల్లల పాటలు. అట్లా దాని నుంచి మేము పాట ఎట్లా రాయాలని నేర్చుకున్నాం, రాగం ఎట్లా తీయాలని నేర్చుకున్నాం. మా గద్దరన్నకు మాకు పాటతోని అనుబంధమే తప్ప తన వ్యక్తిగత జీవితం కానీ తన ఉద్యమ జీవితం పాట జీవితం మాకు తెలుసు. అట్లా ఆయన నుండి మేము నేర్చుకున్నది ఆయన మాకు అందించి పోయింది అది. అట్లా మేము గద్దరన్నని ఒక శివసాగరు, ఓ శ్రీశ్రీ, ఓ గద్దరన్న, ఇట్లా ఓ దాశరథి, ఇట్లా వీళ్ళు ఒక వాళ్ళ లెజెండ్ వాళ్ళ తరం అది అట్లా నిలిచిపోతుంది. అట్లా ఆ రకంగా దాన్ని ఎవరు అది పూడ్చలేరు, తీర్చలేరు. ఇంకేమైనా వస్తే కొత్త తరం వాళ్ళతో శైలి ఉంటుంది. కాకపోతే వాళ్ళ అనుకరణ ఉండి ఉంటుంది మాలో. వాళ్ళు ఇచ్చిన దారులు, వాళ్ళు ఇచ్చిన వాళ్ళ పాట, వాళ్ళ ఆ తొవ్వ దారి మాకు దాని నుండే మేము నడుచుకుంటూ వెళ్తాం. అట్లా గద్దరన్న చనిపోయిన తర్వాత అంతిమయాత్ర ఒకవైపు సాగుతున్న క్రమంలోనే మీరు రాసినటువంటి పాట ఆనాడు పెద్ద ఎత్తున ప్రచారం పొందింది. ఒక్కసారి అన్న కోసం మీరు రాసినటువంటి పాటను వినిపించండి. తప్పకుండా. గద్దరన్న మరణ వార్త తెలియగానే ఇట్లా వెళ్తూ ఇప్పటివరకు కూడా రాయాలన్న ఆలోచన లేదు. అంటే ఇప్పుడు మొత్తం అన్న చనిపోయిండు, దాని గద్దరన్న లేడు అనే బాధల్ని ఉండి ఉంటుంది. అయితే ఆడికి పోయిన తర్వాత గద్దరన్న మీద మీ పాట స్పందన వినిపించాలంటే అప్పటికప్పుడు 2 ముక్కలు నేను అనుకున్న ఆసుగా. ఆ తర్వాత పాటను పూర్తి చేయడం జరిగింది. పాట గద్దరన్న కానీ ప్రతిపక్షంగానే ఉన్నాడు. తాను ఎప్పుడు పాలకపక్షం వైపు తన పాట ఎప్పుడు లేదు. పాట ప్రజలను, పాలక వర్గాన్ని ప్రశ్నించే ఒక తూటగా గద్దరన్న నిలబడ్డాడు. కనుకనే గద్దరన్న మీద దాడులు జరిగినాయి. గద్దరన్నను శరీరంలో తూటాలు పెట్టుకొని చనిపోయేంత వరకు కూడా తూటాను మోసిండు. అందుకే ప్రధానంగా దాన్ని తీసుకున్నాను. నిద్దురబోయిన లోకాన్ని గద్దారన్న నీ పాట
యుద్ధ భూమిని చేసిందే గద్దారన్న నీ నోట, మొద్దు వారిన రాజ్యాన్ని గద్దారన్న నీ పాట, పాటతో గుద్ది లేపిందే గద్దారన్న నీ పాట, పచ్చానడవిలో నీ పాట పండు వెన్నెల రాసిందే, వెన్ను పూసల నీ పాట, వెన్ను పూసల నీ పాట, తుపాకీ తూటను దాసిందే, నిద్దురబోయిన లోకాన్ని గద్దారన్న నీ పాట, యుద్ధ భూమిని చేసిందే గద్దారన్న నీ నోట, తూపురాను గుండెల మీద తుపానోలె బుట్టింది, మూపురాన తుపాకేసి వీపుని మురి తట్టింది, తెలంగాణ పల్లెలన్నీ ఖాళీ గజ్జద చుట్టింది, తెలంగాణ పల్లెలన్నీ ఖాళీ గజ్జద చుట్టింది, ఊరిలున్న దరగాళ్ళ తరిమి తరిమి కొట్టింది, నిద్దురబోయిన లోకాన్ని గద్దారన్న నీ పాట, యుద్ధ భూమిని చేసిందే గద్దారన్న నీ పాట, గుట్టా పక్కన శవాలను గుండెల కద్దుకున్నది, గుట్టా పక్కన శవాలను గుండెల కద్దుకున్నది, కుళ్ళిపోయిన దేహాలను పల్లె ఒడికి తెచ్చింది, ఉన్న ఊరు కన్నా తల్లి కన్నీళ్లను వత్తింది, ఉన్న ఊరు కన్నా తల్లి కన్నీళ్లను వత్తింది, అమరుల త్యాగాలను ఆకాశానికి ఎత్తింది, నిద్దురబోయిన లోకాన్ని గద్దారన్న నీ పాట, యుద్ధ భూమిని చేసిందే గద్దారన్న నీ పాట, మొద్దు వారిన రాజ్యాన్ని గద్దారన్న నీ పాట, మొద్దు వారిన రాజ్యాన్ని గద్దారన్న నీ పాట, పాటతో గుద్ది లేపిందే గద్దారన్న నీ నోట, కారం చెడులో వారించిన నెత్తుటి నేలకు చేరింది, చల్ కారం చెడులో వారించిన నెత్తుటి నేలకు చేరింది, కత్తులు దూసిన దొరగడి వాకిల్లో గోరి గట్టింది, కారం చెడులో వారించిన నెత్తుటి నేలకు చేరింది, కత్తులు దూసిన దొరగడి వాకిట్లో గోరి గట్టింది, ఆ కూడు గూడు గుడ్డ కోసం కొట్లాటనే నేర్పింది, కూడు గూడు గుడ్డ కోసం కొట్లాటనే నేర్పింది, భూస్వాముల భూములల్లా ఆ భూస్వాముల భూములల్లా ఎర్ర జెండల వాతింది, నిద్దురబోయిన లోకాన్ని గద్దారన్న నీ పాట, యుద్ధ భూమిని చేసిందే గద్దారన్న నీ నోట, ఆలు పిల్లల నెడబాసి అజ్ఞాతాన్ని చేరింది, ఆలు పిల్లల నెడబాసి అజ్ఞాతాన్ని చేరింది, ఆదివాసి కోయాగోండు ఆకలిగానం చేసింది, లాఠీ తూటానెదిరించి లాకప్పులో దూరింది, లాఠీ తూటలనెదిరించి లాకప్పులో దూరింది, కృష్ణా గోదావరి తీరమంతా పారింది, నిద్దురబోయిన లోకాన్ని గద్దారన్న నీ పాట, యుద్ధ భూమిని చేసిందే గద్దారన్న నీ నోట, ఇంద్రావెల్లి కొండాలల్లో అరెరరే ఇంద్రావెల్లి కొండాలల్లో దండుకు దారి చూపింది, జగిత్యాల పోరాటంలో జైత్రయాత్ర చేసింది, శ్రీకాకుళ పోరాటంలో సింగాలెత్తి ఆడింది, శ్రీకాకుళ పోరాటంలో సింగాలెత్తి ఆడింది, నోరు లేని గూడాలను నోరు లేని గూడాలను వీరాయోధుల చేసింది, నిద్దురబోయిన లోకాన్ని గద్దారన్న నీ పాట, యుద్ధ భూమిని చేసిందే గద్దారన్న నీ పాట, మొద్దు వారిన రాజ్యాన్ని గద్దారన్న నీ నోట, పాటతో గుద్ది లేపిందే గద్దారన్న నీ నోట, పాటతో గుద్ది లేపిందే గద్దారన్న నీ నోట.